నమస్తే సాయి రమేష్ గారు. నమస్తే ఉష గారు. ఏఐ టూల్స్కి సంబంధించి ఏఐ వాయిస్ అని మధ్య ఎక్కువగా వింటున్నాం. దీని ఇంపార్టెన్స్ ఏంటి? దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు సార్? బెనిఫిట్స్ అంటే ఏముందండి, మీరు ఏదైనా వర్క్ మీద ఊరు వెళ్ళినప్పుడు మీ వాయిస్ క్లోన్ చేసేసి వాడేసుకో. ఓకే, అంటే మీరు బిజీగా ఉన్నారనుకోండి, ఓన్లీ మీ వాయిస్తో మేము వీడియో కావాలంటే చేసేసుకోవచ్చు వితౌట్ మై పర్మిషన్. ప్రస్తుతం ఉన్నటువంటి దానికి పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి అనే ఇది లేదు. బట్ లీగల్గా ఇప్పుడు మీకు వీడియోస్ ఎలా అయితే మార్ఫ్ వీడియోస్ వస్తున్నాయో, వాయిస్ కూడా క్లోన్ చేయడం చాలా ఈజీ. ఓకే, నిజానికి మైక్రోసాఫ్ట్ ఒక టూల్ డెవలప్ చేసింది. జస్ట్ 3 సెకండ్ ఆడియో ఇస్తే మీ వాయిస్ క్లోన్ చేయగలదు. సో అంత అడ్వాన్స్డ్ అయితే ఉన్నాయండి. కాకపోతే ఏంటి అంటే, మనం ఎక్కడన్నా యూజ్ చేయాలి అంటే 100% వితౌట్ పర్మిషన్ వాడటానికి ఉండదు. టెక్నికల్గా టెస్ట్ చేసుకోవడానికి వాటి వరకు అయితే ప్రస్తుతం రూల్స్ ఓకే. కానీ ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి అంటే, మనం టెక్స్ట్ టు వాయిస్ ఇవ్వచ్చు. లేదు మీ వాయిసే కావాలి అని మనం క్లోన్ చేయాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరైతే వీడియోస్ చేస్తున్నారో అదే వీడియోస్ నేను ఇంగ్లీష్లో చేయాలి. ప్రతిసారి మీరు వచ్చి డబ్బింగ్ ఇవ్వడం అనేది ఈ రోజుల్లో టైం వేస్ట్. నిజానికి మీకు అంత టైం కూడా కుదరకపోవచ్చు. ప్లస్ ఇంగ్లీష్ అంటే చేయగలుగుతారు, మళ్ళీ హిందీ చేద్దాం లేదా కన్నడ చేద్దాం అంటే మళ్ళీ మీకు చాలా టైం ఇది అవుతుంది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఇది వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే, వాయిస్ ఒకసారి మనం క్లోన్ చేసుకొని ఆ వాయిస్తో ఇంగ్లీష్ వీడియోస్ చేయొచ్చు, తమిళ వీడియోస్ చేయొచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా తీసేసుకో, ఏ లాంగ్వేజ్ అయినా తీసుకుని మనం చేయొచ్చు. చాలా పెద్ద బెనిఫిట్ సార్. ఇంకా మీకు దీన్ని వేరే లెవెల్లో ఎలా వాడుతున్నారు, నేను ఎలా వాడుతున్నానో కూడా మీకు చెప్తాను. షూర్ సార్. యాక్చువల్గా కొన్ని ఛానల్స్ ఆల్రెడీ హిందీలో చాలా పాపులర్ ఉన్నాయి, లేకపోతే వేరే లాంగ్వేజ్లో పాపులర్ ఉన్నాయి. నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్ కొంతమంది తెలుగులో కూడా పాపులర్ ఉన్న వాళ్ళే ఉన్నాయి. నేను వాళ్ళకి మెసేజ్ చేయడం జరుగుతుంది. ఏమనంటే, మీరు చాలా మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీని మిస్ అవుతున్నారు అని చెప్పి కింద ఒక మెయిల్ పంపిస్తున్నా, మెసేజ్ పంపిస్తున్నా, మీరు దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఏంటి అని అడుగుతారు ఎవరైనా జనరల్గా. సో వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నా. అదర్ క్రియేటర్స్ ఎవరైతే అన్ని ఛానల్స్లో అన్ని లాంగ్వేజ్లో ఛానల్స్ రన్ చేస్తున్నారో అవి చూపించి, ఇలా మీకు ఆల్రెడీ ఒక ఛానల్ మీద ఒక 100 రూపీస్ రెవెన్యూ వస్తున్నప్పుడు, అదే ఛానల్ హిందీలో, కన్నడలో, తమిళ్లో ఉండటం వల్ల కనీసం వాటి నుంచి ఇంకో 100 రూపీస్ మీకు రెవెన్యూ యాడ్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఏం చేసేదానికన్నా డబుల్ రెవెన్యూ మీరు పొందొచ్చు. అది మీరు ఓన్గా చేసుకోగలిగితే చేసుకోండి. లేదు మీకు అక్కడ అసోసియేషన్ కావాలి అనుకుంటే, మీరు జస్ట్ మాకు ఒకసారి వాయిస్ ఇచ్చేస్తే క్లోన్ మేమే ఈ ఏఐతో మేము డబ్బింగ్ పెట్టేసేసి మీ ఛానల్ మొత్తం రన్ చేస్తాము అని చెప్పి ఆల్రెడీ ఈ విధంగా కొన్ని ఛానల్స్తో మాట్లాడటం జరిగింది. నాకు తెలిసి త్వరలో ఆ ఛానల్స్తో నేను వర్క్ కూడా స్టార్ట్ చేయబోతాను. అంటే మన స్టూడెంట్స్ అయితే ఓకే, ఆ ఛానల్స్కి తమిళ్, కన్నడ అంటే తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, తెలుగు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళలో పాపులర్ యూట్యూబర్స్ ఒక ఇద్దరితో మనం ఈ విధంగా కలిసి వర్క్ చేయబోతూ ఉన్నాం. మీరు చెప్తుంటే కొంతమంది స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ వేస్తూ ఉంటారు. టెక్నాలజీకి సంబంధించి అయి ఉండొచ్చు, ఫ్యాషన్కి సంబంధించి అయ్యొచ్చు, అంటే హెల్త్ టిప్స్ అయి ఉండొచ్చు, ఈవెన్ కామెడీ కూడా అయ్యొచ్చండి. ఇవన్నీ ఏంటంటే అదర్ ఛానల్లో కూడా చూసే వ్యూవర్షిప్ ఉంటుంది, బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్స్. హర్షసాయి వీడియోస్ తీసుకోండి. ఫిట్ ట్యూబర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఫిట్నెస్కి సంబంధించి హిందీలో ఉంటాయి. దాన్ని వేరే వాళ్ళు ఎవరో తెలుగులో డబ్ చేసి తెలుగు ఛానల్ రన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అలాగే సద్గురు సంబంధించిన ఛానల్ చూడొచ్చు. సద్గురు హిందీలో ఉన్నటువంటి, ఇంగ్లీష్లో ఉన్నటువంటి వీడియోస్ ఒరిజినల్, వాటిని తెలుగులో, తమిళ్లో, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్లో ఈ విధంగా రన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే మనం ఇక్కడ వేరే వాళ్ళ వాయిస్తో డబ్ చేయించడం కన్నా కూడా ఆ పర్సన్ వాయిసే ఉంటే ఆ లాంగ్వేజ్లో కూడా ఇంకా ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇంకా ఎంత ఎక్కువ రీచ్ ఉంటుంది అని ఆలోచించండి. సో మనం ఆ విధంగా చేయగలిగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు మీకు ఉన్నటువంటి నేను కొన్ని టూల్స్ చూపిస్తాను, అవి ఉపయోగించుకొని మనం ఈ విధంగా చేయొచ్చు. సో ఇప్పుడు నేను మాట్లాడటం వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్తో, యూట్యూబర్స్తో ఆల్రెడీ మీకు V5 ఫ్యామిలీ షో తెలుసు, తనకు కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది. సో తనవన్నీ కూడా ఆల్రెడీ తెలుగులో చాలా పాపులర్ ఉండటం జరిగింది. సో ఇప్పుడు అదే వీడియోస్ని మేము హిందీలో, తమిళ్లో, కన్నడలో చేయబోతూ ఉన్నాం. విత్ హెల్ప్ ఆఫ్ మన స్టూడెంట్స్తోనే. వాళ్ళు వర్క్ చేసినందుకు వాళ్ళకి అమౌంట్ కూడా మనం పే చేస్తాం. గ్రేట్ సార్. సో ఈ విధంగా ఏంటంటే, ఒక చిన్న అసోసియేషన్ ద్వారా వీ కెన్ జనరేట్ సమ్ డబల్ అమౌంట్. ఆల్రెడీ వస్తున్న అమౌంట్ కన్నా మనం ఇంకొక ఎక్స్ట్రా అమౌంట్ మనం ఎర్న్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఎవరికైనా కూడా టూల్స్ మీద మీకు నాలెడ్జ్ వస్తే ప్రాక్టికల్గా మీరు కూడా ఇలా చేయొచ్చు. నేను ఒక ఐడియా చెప్తున్నా, ఇదేం నేనే చేయాలని ఏం లేదు, ఇది ఒక ఐడియా. మీకు ఇంకా ఇలా చాలా బిజినెస్ వీడియోస్ని మనం చేయొచ్చు. అంటే మీకు ఎలా చెప్పొచ్చు అంటే, మేము రీసెంట్గా ఒక వర్క్షాప్కి వెళ్ళాం, బాంబే ఒక వర్క్షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏవైతే స్పోర్ట్స్కి సంబంధించి డెకత్లాన్ ఇలాంటివి ప్రమోషన్ వీడియోస్ ఉన్నాయో
ఒక కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఆ వీడియోస్ అన్నిటిని వేరే లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి చేయించడం చేస్తున్నారు. సో మనం ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుని చేయగలిగే పాసిబిలిటీ ఉంటుంది. ఇలాంటి ఐడియా ఉంటే ఇలాంటి వర్క్స్ మనం తీసుకొని చేయొచ్చు. ఇలా వేరే యూట్యూబర్స్తో మనం కొలాబరేట్ అవ్వచ్చు. వాళ్ళ ఛానల్స్ మనం అదర్ లాంగ్వేజ్లో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఏఐ వాయిస్కి సంబంధించి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న బెస్ట్ టూల్స్ నేను మీకు చూపించబోతున్నాను. ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు మనం చేయగలిగేటువంటి అవకాశం వచ్చింది. అందులో ముఖ్యంగా మనం టెక్స్ట్ టు స్పీచ్ అంటే మనం ఏదైనా ఒక వీడియో చేయాలి అంటే ఖచ్చితంగా మనకు అందులో ఆడియో ఇంపార్టెంట్. మనం కంప్లీట్గా ఆడియో మనం ఇవ్వకుండా ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఒక టూల్ డెవలప్ చేయడం జరిగింది. ఆ టూల్లో ఇదిగోండి కేవలం మనం జస్ట్ 3 సెకండ్ ఆడియో ఇస్తే అది ఆటోమేటిక్గా మనం సేమ్ అదే వాయిస్తో ఎన్ని వీడియోస్ అయినా జనరేట్ చేయగలిగేటువంటి అవకాశం మనకి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ ఏఐ టూల్స్లో మనకి ఎన్నో అద్భుతాలు కూడా చేయగలిగేటువంటి అవకాశం ఉంది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఏఐ వాయిస్ జనరేటర్. కేవలం మనం ఒక టెక్స్ట్ ఇచ్చేసి ఆ టెక్స్ట్ ద్వారా టెక్స్ట్ టు స్పీచ్ చేయగలిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా క్లోన్ ఎనీ వాయిస్, మీరు ఎవరి వాయిస్ అయినా కూడా క్లోన్ చేయగలిగేటువంటి అవకాశం కూడా మనకు ఈ టూల్ ద్వారా ఉంది. అదేవిధంగా మనకి వీడియోస్కి హ్యూమన్ లైక్ న్యాచురల్ వాయిస్ కావాలి అన్నా కూడా మనకి ఈ అద్భుతమైనటువంటి ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒక టూలే LOVO.ai. అలాగే మరొక టూల్ వచ్చేసరికి AUDYO.ai. ఇక్కడ కూడా మనం చూడొచ్చు టెక్స్ట్ ఇన్ ఆడియో అవుట్. అలాగే మరొక టూల్ వచ్చేసరికి MURF.ai. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు టెక్స్ట్ టు స్పీచ్. ఇందులో మీకు కొన్ని టూల్స్లో మోస్ట్లీ మనం ఫ్రీగా కూడా టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు అసలు ఏ విధంగా ఉంటుంది అవన్నీ చెక్ చేయడానికి మీకు ఫ్రీ ట్రయల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఓన్లీ కొన్ని టూల్స్లో మాత్రమే అమౌంట్ పే చేయాల్సి ఉండొచ్చు. కాకపోతే ఈ ఏఐ వాయిస్ క్లోనింగ్కి మాత్రం మనం పెయిడ్ వర్షన్లోనే ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. అలాగే మరొక బెస్ట్ టూల్ వచ్చేసరికి play.ht. ఇక్కడ కూడా మనకి టెక్స్ట్ టు స్పీచ్ ఉంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అన్ని లాంగ్వేజ్, ఆల్మోస్ట్ తెలుగుతో పాటు అన్ని లాంగ్వేజ్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో మీరు తెలుగులో కూడా కావాల్సిన విధంగా టెక్స్ట్ నుంచి వాయిస్ రూపంలో మీరు తీసుకోవచ్చు. మీరు జస్ట్ ఇక్కడ తెలుగు టెక్స్ట్ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వాయిస్ రావడం జరుగుతుంది. అలాగే మీకు ఈ play.htలోనే వాయిస్ క్లోనింగ్ ఆప్షన్ కూడా మీకు అందుబాటులో ఉంది. సో ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు వాయిస్ క్లోన్ కావాలి అనుకుంటే. అలాగే మరొక టూల్ resemble.ai. ఇక్కడ కూడా మీకు టెక్స్ట్ టు స్పీచ్ ఉంది, అదేవిధంగా వాయిస్ క్లోన్ కూడా ఉంది. అలాగే మరొక టూల్ వచ్చేసరికి NARAKEET. ఈ వెబ్సైట్ ద్వారా కూడా మనం టెక్స్ట్ టు స్పీచ్ ఫ్రీగా జనరేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆడియో ఏఐ ఆడియోకి సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ వచ్చేసరికి 11labs.io. దీనిలో మీకు వాయిస్కి సంబంధించి చాలా టూల్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. సేమ్ టెక్స్ట్ టు ఆడియో కావచ్చు, అలాగే వాయిస్ క్లోనింగ్ కావచ్చు. అలాగే మరొక ఫీచర్ ఏఐ డబ్బింగ్. ఈ ఏఐ డబ్బింగ్లో మీకు ఏంటి అంటే మనం తెలుగులో ఒక ఆడియో ఉంటే దాన్ని అన్ని లాంగ్వేజ్లోకి కూడా ట్రాన్స్లేట్ చేయగలిగేటువంటి అవకాశం కూడా మనకు ఈ టూల్స్ ద్వారా అందుబాటులో ఉంది. అలాగే సింథేషియా, ఇక్కడ కూడా మనకి ఏఐ వాయిస్ జనరేటర్ ఉంది. అలాగే మీకు ఫ్రీగా కనుక కావాలి అనుకుంటే ఈ క్లిప్చాంప్, విండోస్కి సంబంధించినటువంటి క్లిప్చాంప్ అనే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దానిలో మీకు ఆ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్ మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. అలాగే మరొక టూల్ weed.io. అలాగే మరొక ఫ్రీ టూల్ వచ్చేసరికి naturalreader.com. అలాగే voice.aiలో కూడా మీకు ఫ్రీగా మీరు ఈ ఏఐ వాయిస్ చేంజర్ కూడా ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఏఐ వాయిస్ జనరేటర్లో స్పీచిఫై కావచ్చు, అలాగే డిస్క్రిప్ట్ కావచ్చు. అలాగే చాట్ జీపీటీలో కూడా మనకు ఏఐ వాయిస్ జనరేటర్ ఉంది. కాకపోతే ఇది కేవలం చాట్ జీపీటీ ప్లస్ యూజర్స్ మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే మీకు తక్కువ ఖర్చులో కావాలి అనుకుంటే స్పీచ్ హెలో అనేటువంటి వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఈ టూల్ని పొందవచ్చు. దీనిలో ఏంటంటే కేవలం వన్ టైం పేమెంట్ ద్వారా మనం ఈ ఆప్షన్ అనేది పొందగలిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఫ్లిక్కీలో కూడా మనకు ఈ విధంగా టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్ ఉంది. అలాగే ఏఐ వాయిస్ క్లోనింగ్ అనే ఆప్షన్ కూడా మనకు అందుబాటులో ఉంది. అలాగే ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళ కోసం మీకు ఈ టెక్స్ట్ టు స్పీచ్ ఏపీఐని మీరు మీ మొబైల్ యాప్లో ఇంటిగ్రేట్ చేయాలి అనుకుంటే ఈ విధంగా గూగుల్ క్లౌడ్కి సంబంధించినటువంటిది కావచ్చు, అలాగే మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటిది కావచ్చు, అలాగే అమెజాన్కి సంబంధించింది కావచ్చు. ఈ విధంగా మీకు వీటిల్లో కూడా మీకు టెక్స్ట్ టు స్పీచ్ ఏపీఐస్ కూడా మీరు ఇంటిగ్రేట్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఈ వాయిస్ చేంజర్ అనేది కూడా ఇప్పుడు మనకి మనం మాట్లాడినటువంటి ఆడియోని మనం వేరే వాళ్ళ వాయిస్ లాగా చేంజ్ చేయగలిగేటువంటి అవకాశం కూడా మనకు ఈ ఏఐ టూల్స్ ద్వారా కలుగుతుంది.
కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క టూల్ని కూడా టెస్ట్ చేయండి. టెస్ట్ చేసిన తర్వాత మీకు ఏ టూల్ అయితే మీ అవసరాలు సెట్ అవుతుందో ఆ టూల్ని మీరు కంటిన్యూస్గా యూజ్ చేయొచ్చు. సార్ మీరు చెప్పినట్టుగానే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రకంగా ఉందన్నమాట. అంటే ఇంత ఏఐ నుంచి ఇంత ఉందా బెనిఫిట్స్ అన్న విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్నింగ్ గురించి పక్కన పెడితే మన పనులు మనం చేసుకునేలాగా, మనం కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకునేలాగా, డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటుంటారో వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే స్టూడెంట్స్ వరకు మనం తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరమైన టూల్ అనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరైనా సరే వర్క్షాప్ జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదా దీని గురించి తెలుసుకోవాలి అనుకున్నా, ఫస్ట్ అసలు దీని డీటెయిల్స్ ఏముంటాయి, క్లాస్ ఏ విధంగా ఉంటుంది, దీనిలో ఏమేమి నేర్పిస్తారనే అవగాహన కోసం ఒక కాల్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎంక్వైరీ కాల్ అయినా వస్తుంటుంది. వాళ్ళకి సంబంధించి మనం ఏం చెప్పొచ్చు అంటాం, వర్క్షాప్ ఎప్పుడు తీసుకోబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు, మనీ అనేది పక్కన పెడితే అన్నారు. కానీ జనాలందరికీ కూడా అదే కావాలి. అంటే మనీ పక్కన పెట్టడం కానీ వాళ్ళందరికీ మనీ కోసమే, ఈ వీడియో చూసినా మనీ కోసమే, మీకు కాల్ చేసినా మనీ కోసమే. మీరు దాన్ని పక్కన పెట్టమంటే వాళ్ళు ఒప్పుకోరు. కానీ రియాలిటీ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చేసి లేకపోతే బీటెక్ చేసి ఇన్ని సంవత్సరాల ఎడ్యుకేషన్ తర్వాత నేను ఈ పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి అంటే అని మీకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అంటే కేవలం మీకంటూ ఏదైనా స్కిల్ ఉంటే, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అంతే తప్ప ఓన్లీ మనం చదివినటువంటి డిగ్రీ వల్లే మనకి మనీ ఏం చేయగలిగే ఆపర్చునిటీ వస్తుందా అంటే డిగ్రీ ఉన్నంత మాత్రాన మనకి ఎటువంటి ఆపర్చునిటీ ఉండదు. డిగ్రీతో పాటు మీకే స్కిల్ ఉంది అనే దాన్ని బట్టి విత్ డిగ్రీ ఆర్ వితౌట్ డిగ్రీ నాకు ఒక స్కిల్ ఉంది, బాగా మాట్లాడగలను, దాన్నే నేను కెరీర్ ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు. డ్యాన్స్ బాగా వచ్చు, దాన్నే కెరీర్ ఆపర్చునిటీ. ఏదో ఒక స్కిల్ ఉంటే ఇప్పటివరకు మనం ఏ విధంగా అయితే జనరల్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఈ ఏఐ టూల్స్లో కూడా ఏంటంటేనండి ఒక్కొక్క టూల్ ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉంటుంది. అందరూ అన్ని టూల్స్లో ఎక్స్పర్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఆ టూల్ విన్నంత మాత్రం మనం దాని మీద వర్క్ చేసేసి మనీ ఏం చేయలేం. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే అసలు పాసిబిలిటీస్ ఏమున్నాయి, అసలు మీకు ఏఐ టూల్స్కి సంబంధించి ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి అనే విషయం తెలిస్తే దానిలో మీకేం సెట్ అవుతుందో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు ఒక నెక్స్ట్ మంత్ డిసెంబర్లో మనం ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతూ ఉన్నాం. ఆ వర్క్షాప్ ఎలా ఉంటుంది అంటే హౌస్ వైఫ్స్కైనా, స్టూడెంట్స్కైనా, బిజినెస్ పీపుల్కైనా, పార్ట్ టైం మనీ ఏం చేయాలనుకునేటువంటి వాళ్ళకైనా సరే అసలు ఏఐ టూల్ ద్వారా ప్రపంచంలో ఎవరెవరు ఏ విధంగా సంపాదిస్తున్నారు మీకు ఆ ఎగ్జాంపుల్ చూపిస్తా. అలా చేయడానికి ఏ టూల్ ఉపయోగపడుతుందో చూపిస్తా. షూర్ సార్. సో ఈ విధంగా మీకు నేను ఒక 50, 60, 100 ఐడియాస్ చూపించినప్పుడు ఫస్ట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓహో ఈ విధంగా ఇలా చేస్తూ ఉన్నారా. మీరు మళ్ళీ కావాలి అనుకుంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు, నిజమా కాదా వెతుక్కోండి, దాని గురించి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సో ఆ విధంగా మీరు చెయ్యాలి అంటే ఆ టూల్ మీద నాలెడ్జ్ రావటం, ప్రాక్టికల్గా కొంచెం ప్రాక్టీస్ చేసి ఉండటం, ఈ రెండేనండి. ఓకే. సో ఈ క్లారిటీ మనం ఈ వర్క్షాప్లో ఇవ్వబోతున్నాం. సో ఈ వర్క్షాప్ వచ్చేసరికి మనకి ఆన్లైన్లో జరుగుతుంది, ఆఫ్లైన్లో కూడా జరుగుతుంది. ఆన్లైన్లో వచ్చేసరికి December 9th, 10th ఈ వర్క్షాప్ జరుగుతుంది. ఆఫ్లైన్లో December 15, 16th ఈ వర్క్షాప్ జరగబోతుంది. ఓకే. సో ఈ వర్క్షాప్కి అటెండ్ అయిన వాళ్ళకి అసలు ఏఐ మీద మనీ ఏం చేయడం నిజమా కాదా, నిజంగా అయితే ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి, దానికి ఏ టూల్ పనికి వస్తుంది, మరలా ఆ టూల్కి సంబంధించినటువంటి ట్యుటోరియల్స్ కూడా ఓకే మనం ఇక్కడ ఈ కోర్సులో అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సాయి సార్. ఎందుకు అంటే నేను ఇంకేం చెప్పాలో కూడా తెలియట్లా, ఏ విధంగా సోర్స్ ఉంటుందని మీరే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరన్నట్టుగానే 9th, 10th ఎవరైతే అటెండ్ అవుతారో క్లాసెస్కి సంబంధించి వాళ్ళందరికీ 100 ways అన్నారు. అందులో ఒక్క వే అయినా సరే వాళ్ళు ఫోకస్డ్గా ఎంచుకోగలిగితే కెరీర్ ఆపర్చునిటీ తప్పకుండా అవుతూ ఉంటుంది. చాలామందికి ఇది బెనిఫిట్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.